సృజించిన వాడు. కీర్తనలు 12:121-2. జూలై ఆగస్టు నెలవి అమ్మగారు అయ్యగారు జెరూసలేము వెళ్ళినటువంటి కాదండి, వెళ్ళినప్పుడు పొలం బాగుందని చెప్పి పొలంలో దిగి చూస్తే అప్పుడు దిగడానికి ఆ పొలం పక్కన ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్నారు. ఆ పాప తీసిన ఫోటో మామూలుగానే సెల్లో తీసిన ఫోటో. సారీ అండి, నేను జెరూసలేం అనుకున్నాను తెలుసుకొని అనాలి. అయ్యగారు చెప్పారు దాన్ని. అయ్యగారు అమ్మగారు అదే పరిచర్యలో ఉంటున్నప్పుడు ఆ గ్రామంలో వెళ్ళి చూసినటువంటి ఆ ఫోటో, తీసినటువంటి ఫోటో ఇక్కడ టోటల్ ఫ్యామిలీ ఉండడం జరిగింది. దేవుడు స్తోత్రం. అలాగంటే సెప్టెంబర్ నెల అక్టోబర్ 4 పేజీ ఇది. ఇక్కడ యేసుప్రభు ఫోటో ఉంది, అమ్మగారి ఫోటో ఎదురుగా ఉన్నది. ఈ వాక్యం ఇందులో, నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, తాను చేసిన నిబంధనను మర్చిపోడు. ద్వితీయోపదేశకాండము 4:31. దేవుడు స్తోత్రం. నవంబర్ డిసెంబర్ నెల పేజీ ఇది. అమ్మగారు పోలికలు కలిగి ఉన్నటువంటి మనవరాలతో, వారి యొక్క సహోదరి శివన్ కుమారి సహోదరితో చక్కగా నవ్వుతూ చక్కగా ఉన్నటువంటి ఆఖరి నెల పేజీ ఇది. చక్కగా మంచి వాక్యంతో అయ్యగారు రాయించారు. ఇది మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు ఆయన మనకు అరుణోదయ దర్శనము గ్రహించను. లూకా 1:79. చాలా చక్కగా యూనిక్గా ఈ సంవత్సరం ఉన్నాయి ఫొటోస్, వాక్యం కూడాను. ఇది అనుదినము కూడా 365 రోజులు దేవుడి యొక్క మాటల్ని మనం ధ్యానం చేసుకొని చదవడానికి ఉపయోగపడేటువంటి వాక్యం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. అంతా నిలబడదాం.